పాలమూరు ప్రాజెక్టుల పాలిట నాగం జనార్దన్ రెడ్డి సికండిలాగా మారిండన్నారు మంత్రి హరీష్ రావు. పాలమూరుల వలసలు తగ్గిన జనం బాగుపడుతుంటే నాగం ఓర్వలేకపోతున్నారని చెప్పారు. అవినీతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్న ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనన్నారు. ఆఖరికి గొర్రె పిల్లలు కొనడం కూడా అవినీతి ఉందనడం అవివేకమన్నారు. అసలు నాగం జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ ఆరోపణలు బీజేపీ అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్. ఇవాళ నాగం జనార్దన్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పట్ల ఒక శిఖండిలాగా తయారైపోయింది ఆయన. ఇప్పుడు మీరుండగా మీరు స్టార్ట్ అయిన కల్వకుర్తి ఏంది, నెట్టంపాడు ఏంది, భీమా ఏంది, కోయిల్ సాగర్ ఏంది, అసలు నీళ్ళు వచ్చినాయా? మా ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయిందని తెలుగుదేశం నాయకులు, మా ప్రభుత్వ హయాంలో చేసినామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన నీళ్ళెంత? పట్టుమని 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలే, మీరు పూర్తి చేయలేకపోయినారు. ఇవాళ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటబడి మహబూబ్ నగర్ జిల్లాలో 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. వలసలు వాపసు వచ్చినాయని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలంతా సంతోషంగా ఉంటే నాగం జనార్దన్ రెడ్డికి మాత్రం ఆక్రోషంగా ఉన్నది. ఇలా మీరు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని హైకోర్టుకు, గ్రీన్ ట్రిబ్యునల్కు ఎన్ని కేసులు వేసినారు? అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ పాలమూరు ప్రజలు ఉసురు పోసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. పాలమూరు ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. అసలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, అర్థమై మాట్లాడుతున్నావో, అర్థం కాక మాట్లాడుతున్నావో తెలవాలి. అసలు మతి భ్రమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మీ స్థానం ఏందో ఆ పార్టీలో, మీరు ఎక్కడున్నారో, ఏ పార్టీలో ఉన్నారో అసలు నీకన్నా తెలుస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. గొర్రెల్లో కూడా అవినీతి కనబడదట ఆయనకు. ఒక గొర్రె పిల్లనే కొనకపోతే అవినీతి ఆడ కనబడుతుంది. అంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో నాగం జనార్దన్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలదా అంటున్నాను. నేను బీజేపీ నాయకులని, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, ఇది బీజేపీ మాటనా, నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యక్తిగత మాటనా? ఒకవేళ ఇది బీజేపీ మాట అయితే బీజేపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా.